ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పైరీ ధ్యానాంశం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. ప్రతి వస్తువుకి కూడా తండ్రి, అది ఎప్పుడు తయారు చేయబడిందో, ఎంతకాలం అది ఉంటుందో అని ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది తండ్రి. ఇప్పుడు దాని గురించి వివరిస్తూ ఉండగా లేఖనానుసారంగా నీవే నాతో ఉండి మాట్లాడమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రతి వస్తువుకి కూడా కాల పరిమితి ఉంటుంది. ఉదాహరణ, మనం వేసుకునే మందులను కనుక మనం చూసినట్లయితే, ఏ సంస్థ అయితే లేదంటే ఏ ఫార్మాస్యూటికల్స్ అయితే ఆ మందును తయారు చేస్తున్నారో అది తయారు చేసినటువంటి తారీఖును, అది ఎంతకాలం పనిచేస్తుందో ఆ తారీఖును కూడా, ఆ డేట్ను కూడా దాని మీద ముద్రిస్తారు. సపోజ్ ఇవాళ 27 జనవరి 2025 ఒక వస్తువు తయారైతే, ఒక మందు తయారైతే 3 సంవత్సరాలు కానీ 2 సంవత్సరాల వరకు మాత్రమే అది పనిచేస్తుంది. తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది, అంటే చనిపోతుంది. ఎక్స్పైర్ అయిన దాన్ని కనుక మనం వేసుకున్నట్లయితే అది దుష్పరిణామాలు మనకు సంభవిస్తూ ఉంటాయి. ఆ లోపే దాన్ని వాడాలి. అంటే దాని జీవితకాలం ఎంత అంటే, ఆ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు పరిశోధన చేసి ఇంతకాలం ఈ మందు పనిచేస్తుంది, తర్వాత ఇంక అది పని చేయదు, ఒకవేళ వాడితే దుష్పరిణామాలు ఉంటాయి అని అది మనకు తెలియచేస్తూ ఉంటుంది. అలాగే ఈ లోకంలో ప్రతి దానికి కూడా ఒక కాల పరిమితి ఉంటుంది. తర్వాత అది శిథిలమైపోతుంది, చనిపోతుంది. మనం ఏదైనా ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇల్లు ఇన్ని సంవత్సరాలని కాల పరిమితి ఉంటుంది దానికి. తర్వాత అది ఏమైపోతుంది, శిథిలమైపోతుంది. ఇవాళ మనం చూస్తున్నాం, ఒక 4 అంతస్తుల పాత బిల్డింగ్ కూలిపోయిందని చెప్పి, ఆకస్మికంగా కూలిపోయిందని మనం వింటుంటాం. దాని కింద ఎంతమంది పడిపోయారు అనుకుంటున్నాం. అంటే అది ఎక్స్పైరీ అయిపోయింది. ఇది ఒక బ్రిడ్జ్ కట్టినప్పుడు, ఇక్కడ గన్నవరాన్ని కాటన్ ఒక బ్రిడ్జ్ కట్టాడు. ఆ కట్టినప్పుడే చెప్పాడు 100 సంవత్సరాల ఆయుష్ దానికి అని చెప్పేసి, 100 సంవత్సరాలు నిర్విరాగంగా పనిచేస్తుంది, ఆ తర్వాత పని చేయదని చెప్పాడు. అలాగే ఆ 100 సంవత్సరాలు దాటిన తర్వాత అది శిథిలం అయిపోయిందండి. ఒకవేళ దాని మీద కనుక వెళ్ళినట్లయితే అనేక రకాల ప్రమాదాలు సంభవిస్తాయి. ఈవేళ కంటికి కనబడే ఒక చెట్టుకి ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది. అలాగే ఒక జంతువు ఇన్ని సంవత్సరాలు బ్రతుకు. ఒక కుక్క ఉందనుకోండి, అది 13 సంవత్సరాలు దానికి ఆయుష్, తర్వాత బ్రతుకుదండి. అలాగే ప్రతిదానికి కూడా దేవుడు ఒక కాల పరిమితిని నిర్మించాడు. అదేవిధంగా మానవుడికి కూడా దేవుడు ఇంత కాలము అనే ఒక కాల పరిమితిని కూడా దేవుడు నియమించాడు. అందుకే కీర్తన గ్రంథము 139 16వ వచనం 2వ లైన్ చూసినట్లయితే ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే. గమనించండి ఇక్కడ. అంటే దేవుడు ఒక వ్యక్తికి నియమించిన దినాలలో ఒక్కటైనా ఇంకా రాకముందే, అంటే ఆ వ్యక్తి ఇంకా బయటకు రాలేదు. అందుకే ఒక వ్యక్తికి నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే, అది రాకమునిపే, నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములైన ఉందండి ఇక్కడ.
అంటే మనం ఎంతవరకు జీవించి ఉండాలో, ఎన్ని సంవత్సరాలైతే ఆయుష్ మనకి ఇచ్చాడో దేవుడు, అది ముందుగానే తన గ్రంథంలో లిఖించుకుంటాడని చెప్పి ఇక్కడ మనకి ప్రవక్త మనకు తెలియజేస్తున్నాడు. అంటే ఒక్కొక్క మానవుడికి ఒక్కొక్క ఆయుష్ను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాము. అలాగనే మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము యొక్క వయసుని కనుక మనం చూచుకున్నట్లయితే 930 సంవత్సరాలు జీవించాడు ఆదాము. 930 సంవత్సరాలు బ్రతికాడండి అతను. అంటే దేవుడు అతను సృజించినప్పుడే ఇంత ఆయుష్ ఇవ్వాలని చెప్పి దేవుడు అనుకున్నాడు, తన గ్రంథంలో రాసుకున్నాడు దేవుడు. తర్వాత అతను మరణించాడండి. అదేవిధంగా షేతు, ఆదాము పుట్టినటువంటి షేతు 912 సంవత్సరాలు బ్రతికాడు. ఏనోషు 905 సంవత్సరాలు బ్రతికాడు. అందరికంటే అత్యధికంగా బ్రతికినటువంటి వాడు మెతుషెలా 969 సంవత్సరాలు బ్రతికాడండి ఆయుష్. గమనించండి ఇక్కడ. అంటే దేవుడు అందరు ఇంచుమించు 900 దాటారండి. అక్కడ చాలా మంది బ్రతికిన 900 సంవత్సరాలు దాటి బ్రతికిన వారు కనపడతారు మనకు బైబిల్లో. ఆనోకు 365 సంవత్సరాలు బ్రతికాడు మరలా. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుష్ని దేవుడు ఇచ్చాడండి. ఇంకా చూసినట్లయితే దేవుడు ఇన్ని సంవత్సరాలు ఇచ్చిన తర్వాత, ఏ దేవుడైతే తల్లి గర్భం ముందు మనల్ని నిర్మించాడో, ఏ దేవుడైతే ఒక తరమవారు ఇంకొక తరమవారి ఎదుట దేవుని గణపరచాలని దేవుడు నిర్మించుకున్నాడో, ఆ దేవుని మరచిపోవటం వల్ల, ఆ దేవుని ఘనపరచలేకపోవటం వల్ల వారు చేస్తున్న చెడుని చూచి దేవుడు తన హృదయంలో సంతాపపడినట్లుగా మనకి ఆదికాండము 6వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. ఇన్ని సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన దేవుడు ఇక్కడికి వచ్చినట్టు ఏమంటున్నాడంటే, ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వాళ్ళని సృజించాను, వారు నన్ను మహింపరుస్తారని చెప్పి అనుకున్నాను. నేను మహింపరచాలని చెప్పిన వాళ్ళని సృజించాను నేను. కానీ వాళ్ళు దేవుని విడిచిపెట్టి తినుచు త్రాగుచు పెండ్లాడుచు వాళ్ళ దేవుని విసర్జించేశారండి. అప్పుడు దేవునికి కోపం వచ్చింది. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు అని చెప్పి ఈ 900 సంవత్సరాల పైన ఆయుష్ ఇచ్చినటువంటి దేవుడు ఏం చేశారంటే, ఆ ఆయుష్ 120 సంవత్సరాలకి ఇక్కడ తగ్గించేశారండి. ఆయనను వారి దినములు 120 ఏండ్లనని. అంటే ఇన్ని 900, 700, 600, 500, 300 సంవత్సరాలు బతికినటువంటి మనుషుడు ఈ ఆదికాండం 6వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పటికీ ఇన్ని సంవత్సరాలు ఇచ్చినట్లయితే వారు నన్ను విపరీతంగా బాధ పెడతారు కనుక వీరికి ఎంత ఆయుష్ ఇవ్వకూడదని చెప్పి దేవుడు ఏం చేశాడంటే 120 సంవత్సరాలకి దానిని తగ్గించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా కనుక మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 90:10 చూసినట్లయితే ఈ భక్తుడు మాట్లాడుతున్నాడు, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడ్ల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. అంటే ఈ 70-80 సంవత్సరాలు బ్రతికినా కూడా ఈ బ్రతుకంతా ఆయాసము దుఃఖంతో బ్రతకాలి. పూర్తిగా సంపూర్ణంగా నేను బ్రతికినంత కాలము కూడా సంతోషంగా జీవించానని చెప్పే మానవుడు ప్రపంచంలో ఒక్కడు కూడా మనకు కనబట్టలేదండి. దీనికి కారణం ఏంటంటే మనం దేవుని బాధ పెడుతున్నాం, దేవుని దుఃఖపడుతున్నాం. ఏ మానవుడైతే దేవుని దుఃఖ పెడతాడో బాధ పెడుతుంటాడో అటువంటి వారి ఆయుష్ను దేవుడు తగ్గించేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం అలాగనే దేవునితో కనుక నువ్వు యథార్థవంతంగా జీవించినట్లయితే, దేవునికి ఇష్టడిగా కనుక నీవు ఉన్నట్లయితే నీ కాల పరిమితిని దేవుడు పెంచొచ్చు. నియమింపబడిన దినముల కంటే కూడా నీకు ఆయుష్ని దేవుడు ఎక్కువ ఇవ్వచ్చు. అందుకే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1-6 చూసినట్లయితే ఇక్కడ హిజ్కియా గురించి మనం చెప్పుకుందాం ఒకసారి. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది, క్యాన్సర్ వచ్చింది. దేవుడు ఒక ప్రవక్తను పంపించేసి నీ ఇల్లు సర్దుకొని నువ్వు మరణమవుతున్నావు అని చెప్పాడు. అప్పుడు హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి దేవునికి ప్రార్థన చేశాడు. తండ్రి, నీ సన్నిధిని నేను ఏ విధంగా జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎందుకు అలాగ అడిగాడు హిజ్కియా అంటే, అతను దేవునికి ఇష్టమైన కార్యాలు చేశాడు. అందుకే ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు, నేను ఎల్లప్పుడూ నా దేవునికి ఇష్టమైన కార్యాలు నేను చేయవలసిన వాడిని నన్ను మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు నా తండ్రి చిత్తము నెరవేర్చవచ్చితని
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అమ్మ సామెత ఉంది మనకి. కనుక నాకు ఆయుష్ ఉండగానే నేను నా దేవుని గణపరచవలసిన వాడినని చెప్పి ప్రతి ఒక్కరూ నిర్ణయించుకోవాలి. నీ క్రియలు యథార్థవంతమైనట్లయితే, నువ్వు యథార్థవంతుడిగా జీవించినట్లయితే, ప్రతిదినము నువ్వు దేవునితో నడిచినట్లయితే, దేవుని నువ్వు సంతోషపెట్టినట్లయితే, నీ దుఃఖాన్ని కూడా దేవుడు సంతోషంగా మార్చుతాడు. హిజ్కియా కన్నీళ్లు విడుచు, తండ్రి నీ సన్నిధిని నేను ఎలా జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆయన పాడైపోయిన దేవాలయాన్ని బాగు చేయించాడు, యాజకుల్ని ఏర్పాటు చేశాడు. ప్రతిరోజు కూడా దేవుని గణపరిచే విధానాన్ని అక్కడ ప్రవేశపెట్టాడు రాజుగా. విగ్రహారాధన ఖండించాడు, ఆ దేవతా స్తంభాలను పడగొట్టాడు. ఒక ఇజ్రాయేల్ ప్రజలకు ఒక శిలోమైన కొనేరును కూడా తవ్వించాడు. ఒక మంచి క్రియలు కనపడుతున్నాడు అతని జీవితంలో. అలాగే మనకు ఆపద వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు సమస్య వచ్చినప్పుడు, మనకు శోధన వచ్చినప్పుడు, మన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, తండ్రి నేను నీకు ఇష్టమైన జీవితాన్ని ఎలా జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెప్పి మనం అడిగినట్లయితే, నీ క్రియలు మంచివైనట్లయితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. దేవుడు చూచాడు, నిజమే, అతను దేవునికి ఇష్టమైన కార్యాలు చేశాడు. దేవతా స్తంభాలను పడగొట్టాడు, విగ్రహారాధన ఖండించాడు. జీవం గల దేవుడని యెహోవాను తప్ప ఎవరో కూడా దేనిని కూడా ఆరాధించకూడదని ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. తన అధికారులు ఉదయాన్నే దేవుని యొక్క మందిరానికి వెళ్ళి దేవుని గణపరిచేవారు. దేవుడు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. తిరిగి మళ్ళా 15 సంవత్సరాలు ఆశించాడు దేవుడు. గమనించండి, కాల పరిమితిని దేవుడు పెంచాడు. నువ్వు దేవునిలో ఉన్నట్లయితే దీర్ఘాయుషు చేత నేను తృప్తిపరుస్తానని చెప్తున్నాడు దేవుడు. దీర్ఘాయుషు ఇస్తాడు మనకి. అలాగనే ఇంకా మనం చూచినట్లయితే పాత నిబంధన కాలం దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనము 4వ వచనము 23 నుంచి 30 వచనాలు కనుక మనం చూసినట్లయితే, ప్రపంచాన్ని పరిపాలించినటువంటి నెబుకద్నెజరు యొక్క కుమారుడు బెల్షస్సరు 1000 మంది అధిపతులతో ఒక గొప్ప విందుని ఏర్పాటు చేశాడండి. ఆ అధిపతులు యొక్క రాణులు, ఉపపత్నులు అందరూ కూడా ఆ విందులో సంతోషంగా పాల్గొన్నారండి. వాళ్ళందరూ కూడా 1000 మంది అధిపతులు, వారి యొక్క భార్యలు, ఉపపత్నులు, వారి యొక్క కుటుంబాలతో సంతోషంగా ఉన్నారండి. వాళ్ళు వెండి పాత్రలు, బంగారు పాత్రలు ద్రాక్షరసాన్ని తాగుతున్నారండి. వాళ్ళు రాజులు విందు ఏర్పాటు చేశారంటే ఎలా ఉంటాయి మనకు తెలుసు. మనకి అక్కడ లేనిదంటూ ఏది ఉండదండి. అక్కడ సంతోషం తప్ప దుఃఖం ఉండదండి. అక్కడ అంత గొప్పగా విందు జరుగుతూ ఉందండి. అయితే పాత్రలు సరిపోకపోతే యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి బంగారు పాత్రలు తీసుకుని వచ్చి వారి రాణులు, ఉపపత్నులు అందరూ ద్రాక్షరసం వేసుకుని తాగుతూ ఉన్నారు. గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో ఉండవలసిన పాత్రలను తీసుకుని వచ్చి వారి రాణులు, ఉపపత్నులు ఆ పాత్రలో ద్రాక్షరసం పోసుకుని తాగుతూ ఉన్నప్పుడు, అక్కడ బంగారము, వెండి, ఇత్తడి, కర్రతో చేయబడినటువంటి దేవతలను వాళ్ళు స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు చూచాడు. ఈ విందుని ఎవరైతే ఏర్పాటు చేశాడో ఆ రాజుకు బుద్ధి చెప్పాలని చెప్పి అనుకున్నాడు. అతనికి ఇంకా ఆయుష్ ఉంది. అయితే అక్కడ ఒక గోడ ఉంది, అక్కడ ఒక గొప్ప దీపకాంతి ఉంది, అక్కడ ఒక గోడ ఉంది, అక్కడ అరచేయి అక్కడికి వచ్చిందండి. ఎప్పుడైతే అరచేయి అక్కడికి వచ్చిందో అతను భయపడిపోయాడండి. అతను కాళ్ళు వణకటం మొదలుపెట్టే. అంతవరకు సంతోషంగా అతను ఒక్కసారి భయభ్రాంతులకు గురైపోయాడండి. ఆ చెయ్యి గోడ మీద టప రాసుకుంటూ వెళ్ళిపోతుందండి. ఏమని రాస్తుందంటే మెనే టేకులు ఉపాసిస్ అని రాస్తుందండి. అది అతనికి అర్థం అవట్లేదండి. తన దగ్గర ఉన్నటువంటి మంత్రికులను అందరినీ పిలిచాడు. ఎవరు అర్థం చెప్పలేకపోతున్నది ఏంటని. అప్పుడు దానియేలు పిలిపిస్తే, దేవుడు నిన్ను త్రాచులో తోచగా నువ్వు తేలిపోయావు. నిజమైన దేవుణ్ణి ఆరాధించడం మానేసి వెన్నైనటువంటి మాట్లాడినటువంటి వెండి, బంగారు, ఇత్తడి, కర్ల దేవతలకు మీరు స్తుతించారు, మహింపరిచారు. దేవుని యొక్క మందిరంలో పాత్రలు తీసుకొచ్చి మీరు దేవుని అవమానపరిచారు గనుక దేవుడు నిన్ను త్రాసులో చూసుకొని నువ్వు తేలిపోయావు గనుక ఈ రాత్రి నువ్వు చనిపోతున్నావు అని చెప్పినప్పుడు గమనించండి, ఆ రాత్రి చనిపోయాడండి. వేరొక రాజు చేతిలో చనిపోయాడండి. కారణం దేవుడు ఆయుష్ ఇచ్చాడు, కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయాడండి అతను. ఇవాళ చాలామంది దేవుడు ఆయుష్ ఇస్తే దాన్ని కాపాడుకోలేకపోతున్నారు. దేవుని విడిచిపెట్టి నిర్జీవమైన వాటి వైపు పరిగెడుతున్నారు. సత్యాన్ని విడిచిపెట్టి అసత్యం వైపు పరిగెడుతూ ఉన్నారండి.
సిరి సంపదలు ముఖ్యం అని చెప్పి అనుకుంటున్నారు. ఎంత హెచ్చరిక చేసినా సరే, ఆనాడు నోవహు ఎంత హెచ్చరిక చేసినా కూడా ఎవరూ కూడా వినలేదండి. ఆనాడు వారికి ఎటువంటి గతి పట్టిందో ఈవేళ దేవుని వాక్యం విన్నటువంటి వారికి, దేవుని గణపరిచినటువంటి వారికి, సత్యములో జీవించినటువంటి వారికి, అబద్ధాల్లో జీవిస్తున్నటువంటి వారికి అదే గతి పట్టబోతుందండి. కనుక దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ని సద్వినియోగం చేసుకో, లేదంటే మధ్యలో నువ్వు మరణించవలసి వస్తుందండి. ఇంకా చూసినట్లయితే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 21 నుంచి 26 వచనాలు కనుక చూసినట్లయితే, ఇక్కడ మనకి హేరోదు పుట్టినరోజున రాజవస్త్రాలు ధరించుకొని, రాజదండం ధరించుకొని ప్రజల ముందుకు వచ్చాడండి. ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ప్రజలందరూ కూడా ఈ దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని చెప్పి అన్నప్పుడు రాజు ఉబ్బు తబ్బిబైపోయాడండి. ఆ రాజు దేవుని గణపరచవలసింది పోయి తనే దేవుడిగా ఫీల్ అయిపోయాడండి. అతడు దేవుని గణపరచినందున దేవదూత అతన్ని మొత్తగా ఆ బర్త్డే డెత్డే అయిపోయిందండి. అతనికి పురుగులు పడి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటి? దేవుని గణపరచలేకపోవటం వల్ల. అలాగే లాస్ ఏంజల్స్ మనం చూస్తాం, మనం దేవుని కించపరిచారు. ఏమైంది? దేవుని కించపరచకూడదని మనం దేవుని గణపరుస్తూ ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ను సద్వినియోగం చేసుకోవాలి. ఆ దేవుని కొరకు మనం జీవించాలి. దేవుడు తెలియచేస్తున్నాడు. ఇక్కడ దేవతలు స్తుతించారండి. ఒక బెల్షస్సరు చనిపోయాడు. కనుక నియమింపబడిన దినములలో ఒకటైనను రాకమునిపే నీ గ్రంథములో నా దినములను లిఖితమైన చెప్పి భక్తులు మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను, ఆరోగ్యాన్ని, సమయాన్ని, బలాన్ని, ధనాన్ని నీ దేవునికి ఉపయోగించు. దేవుని కొరకు జీవించు. నీ పని పాటలు చేసుకో, ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో. ఆత్మతో సత్యముతో ఆరాధించడం మానుకు. ప్రతిదినము దేవునికి ప్రార్థించడం మానుకు. నీ వెనక్కి తిరిగి చూస్తే నీకు అపాయం వచ్చినప్పుడు దేవుని బతిమారుకోవాలంటే ఇజ్కిలాగా నువ్వు మంచి క్రియలు చేయాలి. అందుకే పౌలు మాట్లాడుతున్నాడు, నా పరుగు కడముట్టించితిని, నా విశ్వాసము కాపాడుకుంటుని, నా కొరకు జీవక్రీటం ఉందని చెప్తున్నాడు. మంచి జీవితం జీవించినటువంటి వారు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతుంటారు. కనుక మనం కూడా దేవుడిచ్చిన ఆయుష్ని సద్వినియోగం చేసుకుందాం. నీ కొరకు, నా కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా మన పాపలు లోకంలోకి వచ్చి ఆయన బలి అయిపోయిన విధానాన్ని బట్టి, ఆయన కార్చిన రక్తాన్ని బట్టి ఈ విషయంలో కూడా మనం ఆయన రుణం తీర్చుకోలేమండి. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. మన కొరకు అవమానింపబడ్డాడు. తన స్వరక్తం ఇచ్చి తన సంఘాన్ని స్థాపించాడు. కనుక దేవుడు స్వరక్తం ఇచ్చి తన సంఘంలో ఉండండి. అపోస్తులు మొదటి శతాబ్దంలో రక్షించబడిన అపోస్తుల బోధ ఎందు, సహవాస బంధు రొట్టించటందు, ప్రార్థన ఎంత ఎక్కువ ఉన్నారు. మన బోధ అపోస్తుల బోధ ఉండాలి. దావీదు చెప్పాడు, మోషే చెప్పాడు, ధర్మశాస్త్రం మోషే ఇచ్చాడు. దావీదు చేసినట్టుగా నేను డ్యాన్స్ చేస్తాను, దావీదు చేసినట్టుగా నేను సంగీతాలు పెట్టుకుంటాను అని మాట్లాడకూడదు. మనం మోషే కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, దావీదు కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందరికంటే హైలీ ఎక్సలెంటెడ్ నమ్మండి. ఆయన మాట వినాలి. ఆయన చెప్పింది అపోస్తులు చేశారు. అందుకే రూపాంతరపు కొండ మీద ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట విండని చెప్పాడు. కనుక మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట మాత్రం మనం వినాలి. దావీదు గొంతులేశాడు, చిందులేశాడు, నేను చేస్తాను. దావీదు సంగీతాలు పెట్టుకుని నేను చేస్తానంటే దేవుడు పోడండి. అపోస్తుల బోధలోనే మనం ఉండాలి. అపోస్తులు ఎలాగైతే ఆరాధన చేస్తారో, అపోస్తులు ఏమైతే బోధించారో ఆ బోధలో ఉంటేనే నువ్వు సత్యంలో జీవిస్తావు, నిత్యజీవనకు వారసుగా ఉంటావు. కనుక నేడే నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే నేడే రక్షించబడి క్రీస్తు సంఘ సభ్యుడిగా ఉండు. బైబిల్లో ఉన్న ఏకైక సంఘము క్రీస్తు సంఘం మాత్రమే. ఇతర ఏ సంఘము కానీ మతశాఖ పరి కానీ బైబిల్లో మనకు లేదు. గుర్తుపెట్టుకోవాలి. మీ అందరికీ వదల ప్రేమ గల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడు, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు తెలియజేస్తూ ప్రభు సత్యమును మాత్రమే ప్రకటిస్తాం తండ్రి. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా తండ్రి అపోస్తుల బోధన మాత్రమే తండ్రి మేము ప్రకటిస్తాం తండ్రి. కృప ఈ వాక్యమైన ప్రతి ఒక్కరూ కూడా తండ్రి మా దినాలు కొద్ది దినాలు మాత్రమే తండ్రి మాకు ఇచ్చే ప్రభు. ఆ బ్రతుకు దినములు అన్నీ కూడా నీటితో నడిచేలాగా చేస్తే ప్రభు, నీకు ఇష్టమైన కార్యలు మేము ఎల్లప్పుడూ కూడా చేసే ప్రభు, నీ నామానికి మహిమకరంగా జీవిస్తూ ఆనోకు తండ్రి ఎలాగైతే నిన్ను చేరుకున్నాడో తండ్రి తన బ్రతుకు దినంలో నీతో నడిచి మేము కూడా అటువంటి వారిగా చేయమని వేడుకుంటూ ఈ వాక్యం అనేక మందిని మార్చడానికి, సత్యంలో నడిపించడానికి, సరైన జీవితం జీవించడానికి సహాయపడేలా చేయమని క్రీస్తును వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్టిక్.
533201. Mobile number 9848730355 92933 Email ID georgerajuvara@gmail.com. Website www.helpingforpoor.com.